ఏలుకుంటనే ఎన్నేలమ్మా ఎంత కష్టమైనా వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ అంటే ఏం లేదు, నాకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, లేకపోతే నాకు ఇన్స్టాలో డెమో కూడా సెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను 100% అలాంటి వీడియో చేయడానికి ట్రై చేశాను, ఓకేనా ఫ్రెండ్స్. నాకు కొంచెం సాంగ్ మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మనకు నేను చూశాను చాలామంది నాకు సెండ్ కూడా చేశారు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కొంచెం ఫ్లోక్ సింగ్ బాగుంది. ఇక్కడ ఏం చేస్తారంటే నేను ఒకటే సింగిల్ ఫోటో తీసుకుని మాత్రం మనకు మంచి గ్లోయింగ్ ఎఫెక్ట్ మాత్రం లిరిక్స్ అయితే యాడ్ చేశాను, అది తెలుగులో, ఓకేనా. చాలా నీట్గా అయితే మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. జస్ట్ 1 క్లిక్ ఫ్రెండ్స్, 1 అంటే 1 క్లిక్నే, ఎందుకంటే మీకు ఫుల్ ప్రాజెక్ట్ నేను ప్రొవైడ్ చేశాను కాబట్టి జస్ట్ మీ ఫోటో మాత్రం రీప్లేస్ పెట్టుకోవడమే చాలా ఈజీ, ఎందుకంటే మళ్ళీ మనం సింగిల్ ఫోటో కాబట్టి జస్ట్ 1 క్లిక్లోనే అయిపోతుంది. మీకు దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ మొత్తం కింద నా వెబ్సైట్లో ఉంటాయి, ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు బీట్మార్క్ ప్రీసెట్స్ అండ్ మనకి ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్స్ అండ్ ఫుల్ ప్రాజెక్ట్ XML డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మనకి ఇక్కడ నేను తెలుగు ఫంట్ కూడా ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఆ తెలుగు ఫంట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని సింపుల్గా అయితే మీకు అలా యాడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 బీట్మార్క్స్ కంటే ముందు మీరు ఆ తెలుగు ఫంట్ని ఎలైట్ మోషన్లోకి యాడ్ చేసుకుంటే మీరు బీట్మార్క్ని ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మీకైతే ఆ ఫంట్ అయితే మీకు మిస్ అవ్వదు, ఎందుకంటే ఫండ్తో కలిపి వస్తుంది, ఓకేనా. మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని అయితే ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకుంటే ఎప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్లోకి మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా మనకు ట్రెండింగ్ న్యూ ఫ్లోక్స్ లిరికల్ స్టేటస్ బై శాండీ ఎడిట్స్ అని మనకైతే ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. మనకైతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు చాలా సింపుల్, ఇక్కడ ఏం టచ్ చేయకండి, లిరిక్స్ అయితే ఏం టచ్ చేయకండి. ఒకవేళ మీ దగ్గర ఫండ్ రాకపోతే, ఓకేనా, మీకు NLM అని ఇక్కడ మనకు ఈ బోల్డ్ లెటర్స్తో రాకపోతే మీకు ఏ విధంగా వస్తుందంటే ఒకవేళ మీ దగ్గర ఫండ్ లేకపోతే ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా అంటే మనకి ఇలా వస్తుంది, ఓకేనా. ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు చాలా సింపుల్, వ్యూ ఆల్ ఫండ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఇంపోర్ట్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న ఫండ్స్ ఇప్పుడు ఏం చేస్తాయంటే మళ్ళీ బయటకు వచ్చేసి మాత్రం ఇంపోర్టెడ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మీరు యాడ్ చేసుకున్న ఫండ్స్ మొత్తం మనకి ఇక్కడ ఉంటాయి. నేను ఇప్పుడు మీకు ఇచ్చిన టెక్స్ట్ ఏదంటే మనకి ఇక్కడ రామభద్ర టెక్స్ట్ అయితే మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో మనకు రామభద్ర కూడా కనిపిస్తుంది, ఇక్కడ చూసారు కదా. మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అయితే మనకు ఆ టెక్స్ట్ లెటర్స్ అనేది మనకైతే రామభద్ర లెటర్ ఫంట్లోకి అయితే సింపుల్గా దానికి మనం సెలెక్ట్ అయిపోతాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇదంతా మీకు రిస్క్ ఉండదు అనుకుంటే మీరు ఫస్ట్ ఆ ఫండ్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ ఫండ్ అయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి బీట్మార్క్ అనేది ఆ ఫండ్లోకి అయితే ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది, ఓకేనా. అందుకోసం మీరు ఫస్ట్ ఆ లెటర్ని అయితే మీరు ఫండ్ని ఇంపోర్ట్ చేసుకోనికి ట్రై చేయండి, ఓకే. ట్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ మీకు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాం, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ కలర్ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మన గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ రామ్ చరణ్ సార్ ఫోటో పెట్టాను, చూసారు కదా ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా అదే ఒపాసిటీ అదే బ్లాక్ అండ్ వైట్ సింపుల్గా దానికి రీప్లేస్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మీరు ఫస్ట్ లాస్ట్ వరకు మొత్తం చూసుకోండి, అంత మనకు ప్రాపర్గా లిరిక్స్ వస్తున్నాయా రావట్లేదా, ఎక్కడెక్కడ మిస్ అవుతున్నాయా చూసుకొని జస్ట్ ఏం లేదు మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ నాకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అలానే మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కావాలంటే మాత్రం కింద నా వెబ్సైట్ అది నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ నేను ఆల్రెడీ ఒక సిరీస్లో రీల్స్లో అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లోకి వెళ్ళి చూడవచ్చు ఫ్రెండ్స్. దానితో మాత్రం దాంట్లో కూడా కొంచెం ఫాలో చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.